గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు కడిమి వ్లాగ్స్ అనమాట. అది కూడా చాలా చాలా రోజుల తర్వాత. సో నేను ప్రతిసారి వీడియోలో ఇలాగే చెప్తున్నానని చాలామంది డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు. బట్ ఐఎమ్ సారీ ఫర్ దాట్. ఎందుకంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవి నేను ముందు వీడియోస్లో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసరికి ఏజియో హాల్ అనమాట. ఏజియోలో నేను అండర్ 300 కొన్ని టాప్స్ అండ్ ఒక ప్లాజో అయితే తీసుకున్నాను. చాలా బాగున్నాయి. అందుకని మీతో కూడా షేర్ చేసుకుందామని నేనైతే ఈ వీడియో రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా చాలా విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను రీసెంట్గానే బిజినెస్ పెట్టాను. అది హిట్ అయింది. బట్ దానిలో కొన్ని స్ట్రగుల్స్ అండ్ కొన్ని టిప్స్ కానీ ఇట్లా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి కొన్ని టిప్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఆ మిస్టేక్స్ నేను ఏం చేశానో అవి మీరు చేయకూడదని చెప్పని ఇవాళ నుంచి డైలీ ఆ వ్లాగ్స్ వస్తాయన్నమాట. సో లేట్ చేయకుండా ఏజియో హాల్లోకి అయితే వెళ్దాం అనమాట. అండ్ ప్లీజ్ గైస్, సపోర్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు బాగా కావాలి ఇప్పుడున్న నేనున్న టైంకి. అండ్ ఫర్ ఏమవుతుందంటే నేను ప్రతిసారి ఇట్లా వీడియోస్ చేద్దామని ఆపేస్తున్నాను కదా. సో ఈసారి అలా చేయకూడదు, కొంచెం సీరియస్గా తీసుకుందామని చెప్పి అనుకొని చేద్దాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా చేస్తాను అనమాట. ఖచ్చితంగా చేస్తాను. అండ్ ఈ జర్నీలో మీరు నాకు హెల్ప్ చేస్తేనే నేను ముందుకు వెళ్ళగలను. సో అందుకని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు. అండ్ వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీటిల్లో ఏమైనా మీకు నచ్చినట్టయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే లింక్ అయితే పంపుతాను అనమాట. నిజంగా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క టాప్ అనేది వర్త్ అనమాట మనం కొనుక్కోవడం. ఎందుకంటే అంత తక్కువ బడ్జెట్కి మనం బయటకు వెళ్ళి ఉన్నా కానీ అంత మంచి క్వాలిటీ రాదు. ఈ మధ్యలో నాకు ఎందుకో బయట క్వాలిటీ అండ్ నాకు బయట షాపింగే చేయబుద్ది అవుతుంది. ఎందుకంటే ప్రైజెస్ ఎక్కువ ఉంటున్నాయి, క్వాలిటీ తక్కువ ఉంటుంది. చాలా రోజులు అయిపోయింది, చాలా మంత్స్ తర్వాత నేను అజియోలో మళ్ళీ షాపింగ్ చేశాను. అండ్ నాకైతే వర్త్ అనిపించింది అంత మనీ పెట్టి అవి కొనడం అయితే. సో అందుకనే చెప్తున్నాను. మీకు ఏమైనా నచ్చినట్టయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టాప్ ఏంటిదంటే ఇదే అనమాట. నేను వేసుకున్నది. నేను జీన్స్తో పేరప్ చేశాను, కనిపించలేదేమో కానీ జీన్స్తో వేసుకున్నాను అనమాట. టాప్ అయితే దగ్గర నుంచి చూపిస్తాను. మంచి ప్రింట్ వచ్చింది, పింక్ కలర్ అనమాట. అండ్ ఎల్బోస్ దగ్గర ఇట్లా ఎలాస్టిక్ అయితే వచ్చిందనమాట. చాలా చాలా కంఫర్ట్ ఉంది. ఇది మరీ నీ లెంత్ అయితే కాదు, నీకన్నా ఇంకా పైకే వస్తుంది. అండ్ నాకు అంటే టీ షర్ట్ సైజ్ ఉంటే నచ్చదనమాట, ఇంకా కొంచెం కిందకు ఉంటేనే హాఫ్ సైజ్ ఉంటే నచ్చుతుంది. సో నేను అన్ని టాప్స్ అలాగే పర్చేస్ చేశాను. సో మీకు ఎవరికైనా నాలాగా వేసుకునే అలవాటు ఉంది అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా లింక్స్ అయితే షేర్ చేస్తాను. అండ్ ఈ టాప్ మీద, ప్రతి టాప్ మీద ప్రింట్ అయితే చాలా బాగుంది గైస్. ఎందుకంటే ఇది ప్రింట్ కూడా పోదు అండ్ క్లాత్ కూడా చాలా కంఫర్ట్ ఉంది. కాటన్ క్లాత్ అనమాట. చాలా చాలా బాగుంది, కంఫర్ట్ ఉంది వేసుకోవడానికి. అండ్ అంటే ఇక్కడ ఫ్రిల్స్ వచ్చాయి. ఫ్రిల్స్ లాగా ఒక చిన్న టైప్ గౌన్ అనుకోండి, అలాగ వచ్చిందనమాట. నాకు పింక్ కలర్ చాలా నచ్చింది. అమ్మాయిలందరికీ పింక్ ఫేవరెట్ కదా, సో అలాగనమాట. సో మీరు ప్రింట్ దగ్గర నుంచి అయితే చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. సో నాకు ఈ టాప్ అయితే చాలా నచ్చింది, అందుకే వేసుకొని కూర్చున్నాను అనమాట. వెనక్కి పెడతాను ఇంకా. ఓకే, నెక్స్ట్ టాప్ వచ్చేసరికి ఇది కూడా నా ఫేవరెట్. ఎందుకంటే కొంచెం బాందిని మోడల్లో వచ్చింది ఈ టాప్ అయితే. చూసారా ఎంత బాగుందో, ప్రింట్ కూడా చాలా చాలా బాగుంది అనమాట. సో అన్ని గైస్ ఇదే లెంత్లో వస్తాయి. సో అన్ని ఈ టీ షర్ట్ లాగా ఉండదు, కొంచెం ఇంకా కిందకే వస్తుంది అనమాట. అందుకని అన్నీ ఒకే లెంత్లో ఉంటాయి. నాకు ఇట్లా వేసుకోవడమే ఇష్టము. అండ్ ముందేమో ఒక 3 బటన్స్ వచ్చాయి, అవి ఓపెనబుల్ కాదనమాట. ఇట్లాగా 3 బటన్స్ అయితే ఇచ్చేసారు, ఓపెనబుల్ కాదు. సో అదనమాట. కానీ ప్రింట్ అయితే చాలా బాగుంది. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ప్రింట్ అయితే. కలర్ కానీ ప్రింట్ కానీ చాలా బాగుంది. ఎవరికైనా కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వేసుకుంటే కూడా చాలా బాగుంది. ఇవన్నీ జీన్స్ మీద టాప్సే. నేను ఎక్కువ జీన్స్ మీద టాప్సే తీసుకున్నాను. ఎందుకో నాకు ఈ మధ్య జీన్స్ మీద అలాగ వేసుకోవడమే బాగా కంఫర్ట్ అండ్ బాగా నచ్చుతుంది.
అండ్ సెకండ్ టాప్ వచ్చేసరికి అయితే ఈ టాప్ అన్నమాట. ఇది కూడా నా ఫేవరెటే. ఎందుకంటే నాకు కనకాంబరం కలర్ అంటే చాలా ఇష్టము. సో, అందుకనే ఇది తీసుకున్నాను. అండ్ దీనికి ఫ్రంట్ సైడ్ ఏమో ఒక వైట్ లేస్ లాగా ఇచ్చారనమాట. నెక్ పార్ట్ మొత్తము ఇక్కడ వరకు ఇచ్చారు. అండ్ ఇది కూడా కొంచెం బాందిని టైప్‌లోనే ఉంది. అండ్ అన్నీ 3/4 హ్యాండ్సే. అండ్ దీనికి ఇలా కొంచెం థిక్‌గా ఏసారనమాట. అండ్ ఇక్కడ ఒక బటన్ ఉంది. అండ్ అది నాన్ యూజబుల్ బటన్, ఓపెన్ చేయడానికి అలా ఏం లేదు. సో, ఇది టాప్ వచ్చేసరికి ఇది కూడా సేమ్ అదే లెంత్ ఇంచుమించు. దీనికి కింద కట్స్ ఏమి ఇవ్వలేదన్నమాట. సో, యాపిల్ షేప్‌లో ఇచ్చారు కిందయితే. చాలా చాలా బాగుంది. ఇవన్నీ ప్రీమియం క్వాలిటీ అండ్ క్లాత్ లాగా మంచిగా ఇచ్చారనమాట. నాకు ఈ టాప్స్ అన్నిటి మీద మెయిన్ పార్ట్ ప్రింట్ బాగా నచ్చింది. సో, ఆ ప్రింట్ కూడా పోయే ప్రింట్ అయితే కాదు. అందుకే చాలా బాగా నచ్చిందని చెప్తున్నాను. దీని మీద గోల్డ్ కలర్ ప్రింట్ ఉంది కదా, అది కూడా పోదనమాట. సో, అంత నీట్‌గా అంత మంచిగా ఉంది క్వాలిటీ. చాలా టాప్స్ బయట కొన్నా అన్నీ ప్రింట్ పోవడం గానీ, లేకపోతే చినిగిపోవడం గానీ అట్లా అంతా అయ్యాయి. ఆ తర్వాత నాకు జీన్స్ మీద అసలు ఇంట్రెస్టే పోయిందనమాట. అబ్బా! ఏసుకోకూడదు, ఎందుకు అట్లా టాప్స్ కొని వేస్ట్ చేయాల్సొస్తుంది మనీ అని. కానీ ఇప్పుడు ఏజియోలో చూసినాక ఈ బ్రాండ్‌లో ఇన్నున్నాయా? ఇంత తక్కువ ప్రైస్‌కున్నాయా అనిపిచ్చింది. సో, ఎవరికైనా నచ్చితే మటుకు కామెంట్ చేయండి. అసలు మర్చిపోవద్దు. అండ్ నేను ప్లాజో లాస్ట్‌లో చూపిస్తాను. ఇదేంటంటే ఇది ఫుల్ లెంత్ టాప్ అనమాట. పింక్ కలర్‌ది. దీని మీద అంతా ఫ్లవర్స్ ప్యాటర్న్ అండ్ గోల్డ్ కలర్ ఫ్లవర్స్, బాందిని టైప్ అలా వచ్చిందనమాట. కాటన్ టాప్ ఇది. ఇది ఫ్రంట్ సైడ్ ఏమో బటన్స్ ఇచ్చారు. నెక్ కూడా బటన్స్ ఇచ్చారు. ఇది కూడా 3/4 హ్యాండ్సే. అండ్ ఇది ఫుల్ లెంత్ టాప్. చాలా అంటే చాలా బాగుంది. కలర్ కానీ క్లాత్ కానీ చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. ఇప్పుడు ఎవరు సమ్మర్లోనే వేసుకుంటున్నారు కాటన్ అనేది. ఎప్పుడు కంఫర్ట్ ఉండిద్ది కాటన్ అనేది. నేనైతే అన్ని సీజన్స్కి ప్రిఫర్ చేస్తాను దాన్ని. వింటర్ సీజన్ అయినా అవ్వండి, ఏదైనా అవ్వండి, అదే కంఫర్ట్ ఎక్కువ ఉండిద్ది. ఇవన్నీ నేను 300 బిలోనే తీసుకున్నాను. ఈ టాప్ కూడా, ఈ ఫుల్ లెంత్ టాప్ కూడా 300 బిలోనే తీసుకున్నాను అనమాట. అండ్ ఇవన్నీ 300 పెట్టి తీసుకున్నా కానీ లాస్ట్లో కూపన్ కూడా యాడ్ అయింది. అండ్ తక్కువ బడ్జెట్కి వచ్చింది. నాకైతే చాలా వర్త్ అనిపించింది అనమాట. ఇవే కాదు, నెక్స్ట్ బ్లాగ్లో వచ్చేయన్నీ ఏజియో హాల్సే. ఎందుకంటే నేను ఇంకా కొంటూనే ఉన్నాను అవి. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా పర్చేస్ చేయొచ్చు. చాలా బాగుంది ఈ టాప్ కూడా. సో, ఇది నా ఫేవరెట్ ప్లాజో అనమాట. ఇది ఆల్రెడీ నేను ఒకసారి యూజ్ చేశాను. ఇది బాగా ఫ్లేర్ ఉన్న ప్లాజో అనమాట. నాకు ప్లాజో ప్యాంట్స్ అంటే చాలా ఇష్టము. అది కూడా ఈ టాప్స్ మీదకి, కుర్తీస్ మీదకి నేను ప్లాజోసే ఎక్కువ వాడతానన్నమాట. నాకు ఎప్పటి నుంచో ప్లాజోస్ ఏంటంటే, మనం ప్లాజోస్ కొన్నా కానీ అవి ముడతలు పడిపోవడం, అంటే నార్మల్ స్ట్రైట్ కట్ ప్లాజోస్ ఉంటాయి కదా, అవైతే ముడతలు పడిపోతూ ఉంటాయి. సో, నేను ఒకసారి ట్రై చేద్దామని బ్లాక్ అండ్ వైట్లో, బ్లాక్ వైట్ 2 ఫ్లేరెడ్ ప్లాజోస్ 2 ఏజియోలోనే బుక్ చేసుకున్నాను. అది కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. సో, ఇక్కడ ఇంత స్ట్రెచ్ ఇచ్చారు. పైన ఎలాస్టిసిటీ వాడేది కూడా చాలా ప్రీమియంగా వాడారనమాట. అండ్ కింద వచ్చేసరికి చూసారా ఎంత ఫ్లేర్ ఉందో, ఇంత ఫ్లేర్ ఉంది. అండ్ కింద వచ్చేసరికి ఇలాగా ఒక నెట్ షేప్లో నెట్టెడ్ లాగా ఇచ్చారనమాట కింద. క్వాలిటీ మటుకు చాలా చాలా బాగుందండి. మీరు కొనుక్కుంటే అసలు వేసుకోవడం మానేయరు. ఎన్నిసార్లన్నా వేసుకోబుద్ధి అవుతుంది, అంత బాగుందనమాట. సో, ఇంత ఫ్లేర్ వచ్చింది, చాలా బాగుంది. ప్లాజో అయితే అన్ని టాప్స్ మీదకి సెట్ అవుతుంది. బ్లాక్ ఒకటి, వైట్ ఒకటి తీసుకుంటే అన్ని టాప్స్ మీదకి సెట్ అవుతుంది అనమాట. సో, అందుకని చెప్తున్నాను, చాలా చాలా బాగుంది. ఇది నాకు పడిన రేట్ వచ్చి 680 రూపీస్, అరౌండ్ 700 అలా పడింది అనమాట. ఎందుకంటే ఇది క్వాలిటీ అండ్ ప్రీమియం క్వాలిటీ ఉంది. అలాగే ఫ్లేర్ ఎక్కువగా ఉందన్నమాట. వైట్ నేను అంత ఈజీగా తీసుకోను. ఎందుకు వేస్ట్, ఊరికే మరకలు పడిపోతాయి. నేను చూసుకోకుండానే మరకలు అంటించేసుకుంటాను. ఇప్పుడు అది ఉతుక్కోవడానికి అయ్యో దీనికి మళ్ళీ రంగు అంటిందని బాధపడతాను అనమాట. సో, అందుకని తీసుకోను. కానీ ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇది ఆఫ్టర్ వాష్ చెప్తున్నాను నేను, చాలా చాలా వర్త్ అన్నమాట.
మనం బయట కొనుక్కోవాలంటే 1500కి తక్కువ, 1800కి తక్కువ ఎవరు ఇవ్వరు. అంత బాగుంది చాలా. అండ్ ఇది బ్రాండ్ వచ్చేసరికి సాఫ్రాన్ థ్రెడ్స్ అనమాట. నేను 34 తీసుకున్నాను సాఫ్రాన్ థ్రెడ్స్. చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఇందులోనే సేమ్ సాఫ్రాన్ థ్రెడ్స్లోనే సేమ్ ఇదే బ్లాక్ కలర్ తీసుకున్నాను అనమాట. చాలా ఎవరికైనా లింక్స్ కావాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా ఇంతే అనమాట, ఇది ఒక హాల్. అండ్ నెక్స్ట్ రాబోయే వీడియోలన్నీ కొన్ని ఏజో హాల్స్ ఉంటాయి. అండ్ ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి మనం మాట్లాడుకోవాల్సినవి. రేపటి నుంచి ఖచ్చితంగా వ్లాగ్స్ పెడుతూనే ఉంటాను. అండ్ ఏమైనా అడగాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.